నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, నటరత్న నందమూరి తారక రామారావు మొదటి స్థాయి కథానాయకులుగా కొనసాగుతున్న రోజుల్లో కొత్తగా చిత్రరంగ ప్రవేశం చేసి హీరోలుగా కొంతకాలం వెలిగిన వారు కొందరున్నారు. వారు రామశర్మ, బాలయ్య, అమర్నాథ్, మంత్రవాది శ్రీరామమూర్తి, రామచంద్ర కశ్యప తదితరులన్నమాట. అయితే వీళ్లలో ఎవరు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు పోటీగా ఎదగలేకపోయారు. కాకపోతే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల డేట్స్ లభ్యం కాక వారితో సినిమాలు తీయలేని వారికి, తక్కువ బడ్జెట్లో సినిమాలు తీయాలనుకునే నిర్మాతలకు ఇలాంటి హీరోలు అందుబాటులో ఉండేవారు. తెలుగు సినిమా స్వర్ణయుగపు తొలి దశాబ్దం అంటే 1950, 60 మధ్యకాలంలో ఒక వెలిగిన నటుల్లో అమరనాథ్ ఒకరు. హీరోగా ఆయన కెరీర్ 10 ఏళ్లలోనే ముగిసిందని చెప్పాలి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 1953 నుంచి 1960 వరకు మాత్రమే ఆయన హీరోగా ఒక వెలిగారు. ఈ 7 ఏళ్ల కాలంలోనే దాదాపు చిత్రాల్లో నటించి చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు అమరనాథ్. వాటిల్లో ఆయన హీరోగా నటించిన సినిమాల సంఖ్య దాదాపు 20 ఉండవచ్చు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు నా చెల్లెలు, అమర సందేశం, అక్కా చెల్లెలు, వద్దంటే పెళ్ళి, శ్రీకృష్ణ గారడి, శ్రీరామాంజనేయ యుద్ధం, జగన్నాటకం మొదలైనవి. మరికొన్ని చిత్రాల్లో హీరోగా కాకపోయినా కొన్ని కీలక పాత్రలు పోషించారు. వాటిల్లో ఎన్టీఆర్ హీరోగా నటించిన చెరపకురా చెడేవు, సంతానం, పెంకిపెళ్ళాం, సొంత ఊరు వంటివి ఉన్నాయి. చిత్రాతి చిత్రమైన చిత్ర పరిశ్రమలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే టాలెంట్తో పాటు క్రమశిక్షణ చాలా అవసరం. మంచి నటుడుగా గుర్తింపు పొందినా వ్యక్తిగత ప్రవర్తన సరిగ్గా లేకపోతే పరిశ్రమ పక్కన పెట్టేస్తుంది. అలనాటి హీరో అమరనాథ్. ఆయన విషయమే తీసుకుంటే ఆయన మంచి నటుడే, అయితే మహాకోపిష్టి. ఆ కోపమే ఆయనకు అవకాశాలు జారవిడిచింది. షార్ట్ టెంపర్ ఆయన కెరీర్ను షార్ట్ చేసేసింది. తనకు అవకాశం ఇచ్చిన నిర్మాతల మీద, పంపిణీదారుల మీద కేసులు వేసి వాళ్లతో పాటు తను కోర్టుల చుట్టూ తిరిగేవారు. హీరోగా ఒక వెలిగి తన ప్రవర్తన కారణంగా అవకాశాలు కోల్పోయి అప్పుల పాలయ్యి చివరికి జీవితాన్నే ముగించిన అమరనాథ్ సినీ జీవిత విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. అమరనాథ్ అసలు పేరు మానాపురం సత్యనారాయణ పట్నాయక్. నాటక రచయితగా ఎంతో పేరు పొందిన మానాపురం అప్పారావు సోదరుడు ఈయన. 1925లో వైజాగ్లో పుట్టినా ఇంటర్ వరకు ఆయన చదువు రాజమండ్రిలో సాగింది. స్కూల్ దశలోనే ఆయనకు నటన అంటే ఆసక్తి ఏర్పడడానికి కారణం టౌన్ మిడిల్ స్కూల్ హెడ్ మాస్టర్ పెమ్మరాజు రామారావు ప్రోత్సాహమే. ఆయన ప్రోద్బలంతో తొలిసారిగా తులాభారం నాటకంలో సత్యభామ వేషం వేశారు. సహ విద్యార్థుల ప్రశంసలు, టీచర్ల ఆశీస్సులు అందుకున్నారు సత్యనారాయణ పట్నాయక్. ఆ తర్వాత గయోపాఖ్యానంలో కృష్ణుడిగా, లవకుశలో లవుడిగా నటించారు. లవకుశ నాటకం చూసిన నిర్మాత కెవి సుబ్బారావు తన జయప్రద చిత్రంలో పురూరవ చక్రవర్తి కుమారుడి వేషం వేయించారు. అలా తన 13వ ఏట తొలిసారిగా కెమెరా ముందు నిలబడ్డారు సత్యనారాయణ పట్నాయక్. అయితే ఆ సినిమా తర్వాత మరే అవకాశం రాకపోవడంతో రాజమండ్రి తిరిగి వచ్చేసి చదువు కొనసాగించారు. 1943లో ఇంటర్ పూర్తి చేసిన సత్యనారాయణ పట్నాయక్ తన బావ రికమెండేషన్తో విశాఖపట్నంలోని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో రేషనింగ్ ఎంక్వైరీ ఆఫీసర్గా చేరారు. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే మరోపక్క సోదరుడు మానాపురం అప్పారావు ప్రదర్శించే నాటకాల్లో నటించేవారు. అలాగే విశాఖ నాటక మండలిలో చేరి ఆ సంస్థ ప్రతి నెలా ప్రదర్శించే ఆంధ్రజ్యోతి, రేవతి, వినాయకుడి పెళ్ళి, బ్లాక్ మార్కెట్ నాటకాల్లో నటించేవారు. రంగస్థలం మీద సత్యనారాయణ పట్నాయక్ ప్రతిభ గమనించిన పూర్ణ పిక్చర్స్ అధినేత మంగరాజు సినిమాల్లో ప్రయత్నించమని చెప్పి తనే దగ్గరుండి మద్రాసు పంపించారు. దర్శకుడు ఎర్రా అప్పారావు సత్యనారాయణకు సన్నిహితులు. ఆయన్ని కలిసి వచ్చిన విషయం చెప్పారు సత్యనారాయణ. వెంటనే అతన్ని దర్శకుడు యోగానంద్ దగ్గర తీసుకెళ్లారు అప్పారావు. యోగానంద్
తన తొలి సినిమా అమ్మలక్కలు తీసే సన్నాహాల్లో ఉన్నారు. అందులో ఎన్టీఆర్ హీరో. అమ్మలక్కలు చిత్రానికి ఎల్వి ప్రసాద్ దర్శకత్వ పర్యవేక్షకుడు. సత్యనారాయణను ఆయనకు పరిచయం చేశారు యోగానంద్. మంగరాజు రికమెండేషన్ చేసిన నటుడని తెలియగానే ఎల్వి ప్రసాద్ సత్యనారాయణ రకరకాలుగా పరీక్షించి అమ్మలక్కల చిత్రంలో ఎన్టీఆర్ తమ్ముడి వేషం ఇచ్చారు. ఈ సినిమాతోనే సత్యనారాయణ పేరుని అమరనాథ్గా మార్చారు యోగానంద్. ఆ తర్వాత నా చెల్లెలు చిత్రంలో హీరోగా నటించారు అమరనాథ్. సిస్టర్ సెంటిమెంట్తో తయారైన ఈ చిత్రం పెద్ద హిట్ కావడంతో అమరనాథ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. అనంతరం భానుమతి సొంత చిత్రం చండీరాణిలో, ఎన్టీఆర్ సొంత చిత్రం పిచ్చి పుల్లయ్యలోనూ నటించారు. అలాగే లక్ష్మి చిత్రంలో విలన్గా నటించారు. ఆదుర్తి సుబ్బారావు తొలి చిత్రం అమర సందేశం అమర్నాథ్ కెరీర్ను సరికొత్త మలుపు తిప్పింది. ఇక అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం అమర్నాథ్కు కలగలేదు. ఆడబిడ్డ, వదినగారి గాజులు, సంతానం, అక్కా చెల్లెలు, వరుడు కావాలి, వద్దంటే పెళ్ళి తదితర చిత్రాల్లో నటించారు. అలాగే కృష్ణగారడిలో కృష్ణుడిగా, సతీ అరుంధతిలో నారదుడిగా నటించారు అమరనాథ్. అమరనాథ్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న కోప స్వభావి కావడంతో ఆ కోపమే ఆయనకు శత్రువైంది. తన షార్ట్ టెంపర్ వల్ల చాలా అవకాశాలు కోల్పోయారు. పరిశ్రమలోకి కొత్త నీరు రావడం వల్ల కూడా అమరనాథ్కు అవకాశాలు తగ్గాయి. దాంతో సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి మగవారి మాయలు చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా హిట్ అయినా పంపిణీదారులు ప్లాఫ్ అంటున్నారని వాళ్ళ మీద కేసు వేశారు. ఏళ్లు గడిచినా ఆ కేసు తేలలేదు. దాంతో మరింత అప్పుల పాలయ్యారు. అలాగే కొందరు నిర్మాతల మీద కూడా అమరనాథ్ దావాలు వేసి వారి ఆగ్రహానికి గురయ్యారు. 1973లో విజయ నిర్మల హీరోయిన్గా, తను హీరోగా బాలయోగిని చిత్రాన్ని ప్రారంభించారు. సత్యం సంగీత దర్శకత్వంలో కొన్ని పాటలు రికార్డు చేశారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. డబ్బు లేక చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. చదువుకుంటున్న రోజుల్లోనే అమరనాథ్ వివాహం ప్రమీలతో జరిగింది. ఈ దంపతులకు 2 కూతుళ్ళు, 1 కొడుకు. హాస్య నటి శ్రీలక్ష్మి అమరనాథ్ పెద్ద కూతురు. ఈమె జంధ్యాల గారి చిత్రాల్లో మ్యాక్సిమం చేశారు. అలాంటి శ్రీలక్ష్మి ఈయనకి పెద్ద కూతురు. చిన్న కూతురు శ్రీదేవి కూడా కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత పెళ్లి చేసుకొని నటనకు దూరం అయ్యారు. ఇక కొడుకు రాజేష్ కూడా నటుడే. మల్లె మొగ్గలు తదితర చిత్రాల్లో హీరోగా, కొన్ని చిత్రాల్లో విలన్గా నటించారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడి చివరకు తన 40వ ఏటనే కన్నుమూశారు రాజేష్. ఆయన కుమార్తె ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తుంది. మన హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.